హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ ఏమి అంటే మిరపకాయ బజ్జీలు చూసేద్దాం రాండి. ఇప్పుడు ఫాస్ట్గా చేయాలి. కొద్దిగా శనగపిండి వేసుకున్నాను. అందులోనే కొద్దిగా బియ్యం పిండి. ఇప్పుడు నైట్ డిన్నర్కి ఎందుకు ప్లాన్ చేసినానంటే ఇక్కడ బెంగళూరులో వెదర్ బాగలేదు, వేడిగా ఏమైనా తినాలని అనిపించింది. దానికే ఈరోజు మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. రుచికి సరిపోయే సాల్టు, ఇందులోనే ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాము. వేడి ఆయిల్ వేయాలి. దాంతో నేను స్పెషల్గా చేస్తున్నాను చూడండి. స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ లోపల ఇందులో వాము కొద్దిగా బాగుంటుంది. వాము వేస్తే జీర్ణం కూడా బాగా అవుతుంది వాము, కాబట్టి నేను వాము యూస్ చేస్తున్నాను. నేను బోండాకి బజ్జీకి ఇంకేమైనా చెకోడీలు చేయాలంటే కూడా నేను యూస్ చేస్తాను. వాము బాగుంటుంది. వాము మంచిది కూడా, బాగా నలిపి ఇట్లా వేసుకునేయాలి. వాము స్మెల్ కూడా చేసేటప్పుడు ఒక రెండింట్లో అవతల పోతుంది, స్మెల్ బాగా వస్తుంది. అడుగుతారు ఏందో రాజీ ఏందో వంట చేస్తూ ఉంది అనేసి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకున్నాను. దాంతో కొద్దిగా నూనె వేస్తున్నాను. వేడి నూనె కాంచి పోస్తే బజ్జీలు క్రిస్పీగా వస్తుంది. దానికే ఆయిల్ వేడైన తర్వాత దాంతో వేసుకుందాము. ఆ లోపల మిర్చీలు కడుక్కుందాం. మా ఆయనకి బోండా బజ్జీ అంటే చాలా ఇష్టం, బయట తినాలంటాడు. నేను దానికే ఇంట్లోనే చేస్తాను. కొంచెం అరగంట అవుతుంది చేసేకి. పోనీ హెల్త్ బాగుంటుంది కదా, ఇంట్లోనే చేసుకోవాలి. మీరు కూడా అంతే, పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి. బయట ఫుడ్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, అందులో వేసుకునేస్తాము. వేడి నూనె వేసుకుంటే చాలా బాగా వస్తుంది బజ్జీలు. దానికి నేను వేస్తున్నాను. ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాము. వేడి నూనె పోస్తేనే చేయి పెట్టద్దండి, కాలిపోతుంది. అందుకే నేను గట్టి ఉపయోగిస్తూ ఉంటాను. ఇలా చేసుకున్న తర్వాత అందరూ వంట సోడా ఉపయోగిస్తారు, నేను వంట సోడా వేస్తా లేదు. కాకపోతే వంట సోడా వేయకపోయినా కూడా వేడి నూనె పోస్తాం కదా, బాగా క్రిస్పీగా వస్తుంది. వంట సోడా ఎక్కువ యూస్ చేయొద్దండి, మంచిది కూడా కాదు హెల్త్కి. అంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఇది వేడిగానే ఉంది, దీంతో ఆయిల్ పోసేద్దాం. ఫాస్ట్ కావాలంటే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల మనం పిండి కలుపుకుందాం. వాటర్ పోసి దీన్ని కలుపుకుందాము. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. పిల్లలకి ఇట్లా చేసి పెడితేనే బాగుంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో చేసేకి పాల్మారి అంటే ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే బయటని ఇంకా తెచ్చి పెడతారు. పిల్లల కోసం హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నామంటే పిల్లలకి హెల్తీ ఫుడ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని బాగా చేతిలో కలుపుకుందాం. ఇప్పుడు నూనె వేడిగా ఉంటుందని నేను గట్టి ఉపయోగించినాను. ఇప్పుడు చేతిలో కలుపుకుందాం. ఏమున్నా చెయ్యి పడితేనే వంటకి అందం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉండలంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటేనే బజ్జీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం. నేను కారం ఉపయోగిస్తలేదు, ఎందుకంటే మిర్చినే కారము, స్పైసీ ఎక్కువ అవుతుంది, కడుపులో మంట అవుతుంది. నేను కారము వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇది బాగా ఇలా కలిపితే ఉండలంతా బాగా కరుగుతుంది. అప్పుడు ఇలా వస్తుంది పిండి, అప్పుడు బాగుంటుంది. నాకు ఇష్టము బజ్జీలు చేయాలంటే, అందుకే నేను బజ్జీలే కాదు, బోండా, వడ, ఇంకా చాలా ఉన్నాయి, నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇలా రావాలండి పిండి. ఇలా తీసుకుంటే ఇట్లా జారుగా వస్తే అది కరెక్ట్గా మెథడ్లో ఉన్నట్లు. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిర్చి కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని విత్తనాలు తీసేయండి, పిల్లలకి కారం అనిపిస్తుంది. దీంతో అయితే విత్తనాలు లేదు, నేను వేసేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను మిరప్పొడి వేయలేదు కదా, కారం వేయలేదు దీంతో, అందుకే వేసేస్తా ఉన్నాను. నేను 4గా చేస్తా ఉండా దీన్ని. ఇది పెట్టుకున్నారంటే ముంచి వేసేకి ఈజీగా ఉంటుంది, అందుకే నేను దీన్ని ఇలాగే పెట్టుకున్నాను. ఆయిల్ కాగిపోయింది, చూసారా. ఇలా కట్ చేసుకోండి. విత్తనాలు ఎక్కువ ఉంటే తీసేయండి, పిల్లలకి కారం అనిపిస్తుంది. పిల్లలకి చేసేటప్పుడు ఈ 1-2 ఉండేది కూడా తీసేసి వేయండి, చిన్నపిల్లలు అయితే తినరు. అందుకే అన్నీ అలా కట్ చేసుకుందాము. అందరూ స్టఫింగ్ పెట్టి చేస్తారు, నేను అది చేయలేదు. ఇది
మా ఆయన వచ్చిందే లేట్ అయిపోయింది. ఫాస్ట్లో అవ్వాలంటే అట్లే చేయాలి. అందుకే ఈరోజు అట్లే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చెప్పినాను. గ్లాస్లో వేసుకుంటే డిప్ చేసేకి బాగా ఉంటుంది, అందుకే అలా వేస్తున్నాను. ఇలా ముంచి ఇలా వేస్తే ఫుల్ మిర్చికి అంతా పడుతుంది అంతే. ఇలా చూడండి, చాలా బాగా వచ్చినాయి. అంతే అండి, ఈజీ అండి. బజ్జీలు రాని వాళ్ళు కూడా బజ్జీలు వేయచ్చండి, అంతే. ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఇందులో వేసుకునేస్తాము. ఇంకా 2 మిర్చీలు ఉంది, అవి కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు అది చూసుకుంటూ దీన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు మిగిలినవి కట్ చేసుకునేద్దాము. ఇప్పుడు ఇది వేగే లోపల ఇంకో పని చూసుకునేద్దాం. ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తాం. ఆనియన్ ఎందుకనేసి అనిపిస్తుందేమో, అది లాస్ట్లో చూడండి. మంచిగా కలర్ రావాలి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. వామ్ వేసినాను కాబట్టి స్మెల్ సూపర్గా ఉంది. పసుపు కానీ వేస్తారు, నేనైతే పసుపు వేయలేదు. చాలా బాగా వచ్చింది మిర్చి. నాకు చూస్తాను ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ అది వేగాలి. మామ బజ్జీ చేస్తున్నాను రా మామ, వేడివేడిగా. ఇది వేగిపోయింది, వేరే బౌల్లోకి తీసుకునేద్దాం. మిగిలిన బజ్జీలు కూడా వేసుకునేద్దాం. లాస్ట్ టైం చేసినట్లే చేసినాను మామ. బాగుందా మామ? స్మెల్ బాగుందా మామ? నీకోసమే చేసినాను మామ, నీకోసరం పాప కోసరము చేసినాను. ఇప్పుడే బజ్జీలు అయిపోయింది అని అనుకోవద్దండి, ఇంకా దాని ప్రాసెస్ ఉంది, చూద్దాం. చూడండి, ఈ బజ్జీలు తీసేసి దీన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేస్తాము. మామ వచ్చినారు, మామకి వేడిగా బజ్జీలు రెడీ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ బజ్జీలు ఉంది కదా, దీన్ని ఈ బజ్జీల్ని మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉంది, కాలుతా ఉంది. నాలాగా ప్రయోగాలు చేయొద్దండి, టిష్యూ పేపర్ పెట్టుకోండి. నేనంటే ప్రయోగం చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మళ్ళీ డీప్ ఫ్రై. అది ఫ్రై అయ్యే లోపల నేను ఆనియన్ కట్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంకొక ఆనియను పొడుగ్గా కోసుకోవద్దండి, ఇలా పొడి పొడిగా కోసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు బజ్జీకి ఇట్లే కోసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది కూడా వేగిపోయింది, తీసేద్దాం. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇంకా బజ్జీలు ఉన్నాయి, తినాలనిపిస్తుంది. అంతే, దీన్ని తీసుకుందాం. మామా, దీనికి కారం వేసేదా నీకు? సరే మామకి కారం కావాలంట, నేను కలిపి పెట్టుకోండాను. కొద్దిగా కారము సాల్టు దీనిపైన ఇట్లా చల్లేస్తాము. ఇది డ్రింక్ చేసే సూపర్గా. బజ్జీలు మా ఆయనకి ఇచ్చేసినానండి, చాలా బాగుందంట. నా కూతురు అయితే నీకు 1000 ఉంటే 1000 మార్క్స్ ఇస్తాను మమ్మీ అనింది, అంత క్రిస్పీగా వచ్చింది. ఇలా అంతే అండి, కొంచెం టైం తీసుకుంటే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. నాకైతే మా ఆయనకి మా పాపకి చేసి పెట్టాలంటే చాలా ఇష్టము. వాళ్ళు చెప్తారు కదా లాస్ట్లో తినేసి చాలా బాగుంది మమ్మీ అనేది, దానికోసమైనా చేయాలనిపిస్తుంది. మిర్చి కాలే గుందిరికి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకునేస్తాం, దోశలు వేసుకుందాము. నేను నైట్ టైము రైస్ అవాయిడ్ చేస్తానండి, ఎందుకంటే పొద్దున్న నాది రైస్ ఐటమే ఉంటుంది, మధ్యాహ్నము రైస్ ఐటమే ఉంటుంది. నైట్లో దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగలు, రొట్టి, చపాతీ, బియ్యపు రొట్టి అన్నాను అప్పుడే కదా, రాగి రొట్టి ఇలాంటివి ఉంటుంది నైట్ టైంలో. నైట్ టైమే ఎందుకు అంటే పొద్దున్న నాకు టైం చాలే లేదు, మా ఆయన బిన్నే పోవాలి, పాప బిన్నే పోవాలి, కాబట్టి పొద్దున్న నాకు టైం చాలే లేదు. అందుకే నేను నైట్లో టిఫిన్ ఐటెం పెట్టుకునేస్తాను. అందరూ ఉంటాం, ముగ్గురు చేసిస్తా అంటే
వాళ్ళకి వేడిగా కావాలి, వేడిగా అయిపోతుంది. పొద్దున్న వేడిగానే ఇవ్వచ్చు కదా అంటారు. మా ఆయన పూజ రూమ్లో ఉంటాడు. మాది పొద్దున్నే పూజ అయిపోవాలి. మా ఆయన సెంటిమెంటు పూజ చేసి శంకు ఊపితే కానీ ఆయన బయట పోడు. ఆయన బయట పోయినా కానీ ఆయన పని చేసే ఫీలింగ్ రాదు. కాబట్టి పొద్దున్నే మాది పూజ అయిపోవాలి. పూజతో పాటు నేను పొద్దున్న అందుకే లంచ్ బాక్స్ చేసేటప్పుడు ఈజీ టిఫిన్ చేస్తాను. ఈజీ టిఫిన్ అంటే అదే ఇలా రైస్ బాతులు ఒకే డైరెక్ట్గా కుక్కర్లో తిరగబాతు పెట్టేస్తే అయిపోతుందండి. రైస్ బాతులు, లెమన్ రైసు, టమాటా చిత్రాన్నము, మళ్ళీ పులేగురో, ఇలా రైస్ బాతులు ఎక్కువ చేస్తాను. ఎందుకంటే రైస్ పెట్టింటాను కాబట్టి ఆ రైస్నే తీసి కలిపేలాగా చేస్తాను. నేను టైం సేవ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండలేదండి, నేను పనికి పోతాను. దానికి టైం సేవ్ చేసుకునేకి ఇలా చేస్తాను. నైట్ టైము ఇట్లా రిస్క్ అంటే టైం ఎక్కువ పట్టేది నైట్ టైం చేస్తాను. వేస్ట్ అవుతుంది కదా, దీన్ని కారాబుందేసిస్తే నా కూతురు రసం అన్నం పప్పు అన్నంలోకి సైడ్లో పెట్టుకొని సైడ్ డిష్ లాగా తినేస్తుంది. ఇలా అయిపోయింది. స్టవ్ పెట్టుకున్నాను. అప్పుడే పెట్టింది అక్క ఏమైపోయింది అనుకోదండి, నేను సిమ్లో పెట్టినాను. ఇప్పుడు దోశల పిండి తీసుకొని కలుపుకుందాము. మా ఇంట్లో ఏమి ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం స్టాక్లో ఉంటుంది, అది ఏం తెలుసా? దోశల పిండి. మా ఆయన అన్నిటికీ సపోర్ట్ చేస్తాడండి. నేను చెప్పిన దానికి ఆయనకి ఒక నమ్మకం అండి. నేను ఏం తీసుకున్నా రాంగ్గా తీసుకొని రైట్గా తీసుకుంటాననే ఒక నమ్మకము. ఇప్పుడు ఈ ఛానల్ కూడా చాలా రోజులు ఉన్నింది నా మైండ్లో, కానీ నేను ఎవరు ఏమనుకుంటారు అని నేనైతే చెప్పలేదు. మళ్ళీ మా ఆయనకు ఒకరోజు చెప్పినాను, ఇట్లా చేస్తామనుకోండామండి, ఏమంటారు మీరు అంటే, నీ ఇష్టము నువ్వు చెయ్యి, నీ ఖాళీ టైం ఉంటే నువ్వు తీసుకొని చెయ్యి అన్నారు. నేను ఒకటే చేయలేదండి, మా ఆయన ఎంకరేజ్ చేస్తాడు, మా ఆయన హెల్ప్ చేస్తాడు. ఏం కాయలు కావాలన్నా ముందుగానే చెప్తే మా ఆయన అన్నీ తెచ్చిస్తాడు కాబట్టి నేను చేస్తాను. దేనికే అంతే అండి, హస్బెండ్ సపోర్ట్ అనేది కావాలి, ఉంటేనే అది లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. టైం వేసుకున్నాము. ఫస్ట్ టైం వేసుకునేది మా ఆయనకి పాపకి ఇచ్చేస్తున్నాను. సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు దోశ కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు ఆనియన్ దోశ కావాలంట మా ఆయనకి, అందుకే ఆనియన్ దోశ. దీనికి పచ్చిమిర్చి కూడా వేయచ్చు, నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేయలేదు, మరి ఆనియన్ వేసినాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం, చూసేకి ఫ్లేవర్ బాగుంటుంది. పిల్లోళ్ళు ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి వేస్తే పిల్లోళ్ళకి తినేటప్పుడు అది పళ్ళు సందులో తగిలి కారం వేస్తుంది, దానికి నేను పచ్చిమిర్చి వేయలే. దీనికి నెయ్యి వేస్తున్నాను. మా ఆయనకి దోశ కంపల్సరీ నెయ్యి ఉండాలి, దోశకి చపాతీకి నెయ్యి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, తిప్పించిన త్వరగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఆనియన్ దానికి బాగా అతుక్కుంటుంది. ఇది తీసేస్తాము, వేగిపోయింది. స్టవ్ కూడా కట్టేసినాను, ఆపేసినాను. దోశ అయిపోయింది. వేడి వేడి ఆనియన్ దోశ, ఆకుపప్పు. ఇది హోటల్ స్టైల్లో ఉందండి. ఈరోజు మా ఆయనకి పనికి ఇచ్చి పంపించినాను, అక్కడ కూడా వాళ్ళు తిని చాలా బాగుంది అని చెప్పినారంట. చూడండి, ఇందులో బజ్జీ కూడా పెడదాము. నేను ఇది కట్ చేయని బజ్జీ పెట్టినాను. ఆయనకి దోశకి రైస్కి ఇలా పెడితే ఇష్టము, అందుకే ఇలా పెట్టినాను. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. ఇది వేరే దోశ అండి. ఇప్పుడు ఇది ఎక్కువలో పెట్టుకొని దీనిపైన చట్నీ పొడి వేస్తా ఉన్నాను. ఇది బాగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి, రెండు పక్కల కాల్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ మాది ఇంత. రేపు మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ వద్దాము. మా వంటిల్లంతా గందరగోళంగా ఉంది, క్లీన్ చేసుకొని పడుకునే లోపల 10 అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.